హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను చేపల కూర చేసి చూపించబోతున్నాను. ఇది మా సైడ్ దొరికే అరుదైన చేపలండి. మీ సైడు ఈ చేపల్ని ఏం పేరు పెట్టి పిలుస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా సైడ్ అయితే బేట్సలు అని అంటారు. చూడండి, ఇక్కడ నేను కేజీ బేట్సలు అయితే తీసుకొని నీట్గా తోక తలకాయలు అయితే క్లీన్ చేపించేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నాక చూడండి, ఇలా వైట్గా వస్తాయి. మంచిగా ఉప్పు వేసుకొని మనం అటికలో వేసి రుద్దితే తెల్లగా వస్తాయండి. సో తర్వాత అటికలోకి ఈ ఫిషెస్ తీసుకొని ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకున్నాను. అలాగే తగినంత కారంని అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. కారం అది మీ ఇష్టం అండి, మీరు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటున్నారో అలా అంత తీసుకోండి. నేను ఇక్కడ ఇంట్లో దంపించిన కారాన్ని అయితే తీసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని మనం ఇవి చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటర్ అండి. చూడండి, ఇలా చింతపండు గుజ్జునంతా తీసుకొని చింతపండు ఒక పెద్ద లెమన్ సైజ్, మీడియం లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలాగా మనం నానబెట్టుకొని ఆ వాటర్ అన్నిటినీ ఈ చేపల్లోకి అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలాగా యాడ్ చేసుకొని మంచిగా మనం చేత్తో ఇలాగా ఈ అటికని ఇలా తిప్పితే మొత్తం మిక్స్ అయిపోతాయి. చూడండి, ఇలా తిప్పడం వల్ల పసుపు, మిరప్పొడి అంతా మిక్స్ అయిపోతుంది. పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసి ఒక కొంచెం మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే తీసుకొని యాడ్ చేసుకున్నాక కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఇట్లా ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ టమాటోస్ని యాడ్ చేసుకొని, టమాటోస్ కూడా నేను ఇక్కడ ఒక పెద్దది తీసుకున్నాను. ఒక కాయ అయితే సరిపోతుంది. అలాగే మనం మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాని మిక్స్ చేసుకొని అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ సగం టమాటో అయితే ఉడికిపోయింది. ఇట్లాగా టమాటోని మిక్స్ చేసుకొని మంచిగా అవి మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగా చూడండి, చేపల్ని మనం ఇందాక పులుసు చేసి పెట్టుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ పులుసు వరకే మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ పులుసు తెల్లాక మనం ఫిషెస్ని అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా కలబెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చాక ఫిషెస్ అయితే యాడ్ చేసేసాను. ఇలాగా ఫిషెస్ని యాడ్ చేసుకున్నాక మనం గెరెట్ పెట్టుకోకూడదు, ఇలాగా తిప్పుకోవాలి. చూడండి, ఈ ఫిషెస్ అంటే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు కూడా మనకు పెట్టచ్చు. ఇట్లాగా చూడండి, మనకు కూర దగ్గర పడాక మెంతుల పొడి అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మెంతుల పొడి నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జాడీలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. సో దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసుకొని ఈ చేపల కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మనం గంట పెట్టుకోకుండా కొంచెం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక అదంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. సో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి ఇలాగా బేట్సలు ఒక చేప వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సైడు ఈ చేపల్ని ఏ నేమ్తో పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే ఈ చేపలు కూర చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.